దేవుని మనకి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవాన్ని దేవుడు మనతో వాక్కునిచ్చి మనం బలపరుస్తూ మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా స్థిరపరుస్తూ ఇంకా ఆశీర్వాదకరమైన దేవుడే లేవనెత్తుతూ ఉండగా ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో కీర్తనలు 37 దాటి 5 వచ్చి చదువుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. నీ మార్గము యెహోవాకు అప్పగించుము, ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. నీ మార్గాలన్నీ ఉదయాన్నే లేచి యెహోవాకు అప్పగించడం నేర్చుకుందాం. నీ పట్ల ఏ కార్యాలు జరగాలో, ఏ మేలు జరగాలో అని కూడా యెహోవాయే నెరవేర్చబోతున్నాడు. యెహోవాయే అద్భుతాలు చేయబోతున్నాడు. కాబట్టి నీ హృదయ వాంఛలు తీర్చబడాలి అంటే నీ బంధువులు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారో, లేకపోతే నీ ఇంటి వారో, లేకపోతే పక్క వారో ఎవరు నీకు సహాయం చేయరు, కానీ యెహోవాయే మాత్రమే అద్భుతాలు చేయగలరు. కనుక ఉదయాన్నే లేకపోవడం, ఈ రీతిగా వాగ్దానం ద్వారా బలం అందుకోవడం, నీ మార్గం అంతా యెహోవాకు ప్రార్థన ద్వారా అప్పగించడం. ఇక నీవి ఏ కార్యాలైతే జరగాలని ఆశపడుతున్నావో ఆ కార్యాలన్నీ యెహోవానికి జరిగించబోతున్నాడు. నీకు మేలు చేయబోతున్నాడు, మంచి చేయబోతున్నాడు. కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కు వచ్చినటువంటి నీకు మహిమ. ఉదయకాలంగా లేచి మా మార్గాన్ని నీకు అప్పగిస్తున్నామయ్యా. మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి, ఆశీర్వాదకరంగా లేవనెత్తి మా హృదయవాంఛలన్నీ తెచ్చు గొప్ప కార్యాలు జరిగిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని, ఎంతమంది వాగ్దానాలు చూస్తున్నారు వాళ్ళందరికీ దీవెనకరంగా ప్రతి దినము మార్చి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేసి ధైర్యంగా సిద్ధపడదాం. ఆమేన్.